డేటా అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఏ డేటానైనా బాగా అర్థం చేసుకోవాలంటే అది విజువల్ ఫామ్లో కానీ డయాగ్రమాటిక్ ఫామ్లో కానీ ఉంటే మనకి ఆ డేటా అనేది బాగా అర్థం అవుద్ది. సో అలాంటి విజువలైజేషన్ చేయాలంటే మనకి చాలా లైబ్రరీస్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద లైబ్రరీ మ్యాట్ప్లాట్లిబ్, అండ్ ఈ లైబ్రరీ చాలా పాపులర్ పైథాన్ కమ్యూనిటీలో. అయితే ఈ వీడియో సిరీస్లో మొత్తం మనం మ్యాట్ప్లాట్లిబ్ యూస్ చేసి విజువలైజేషన్ ఎలా చేయాలి అంటే గ్రాఫ్లు కానీ చార్ట్స్ కానీ, సో ఇలాంటివి మన డేటా సెట్కి మ్యాట్ప్లాట్లిబ్ని యూస్ చేసి గ్రాఫ్లు కానీ చార్ట్స్ కానీ సో ఇలాంటివి ఎలా బిల్డ్ చేయాలి అనేది ఈ వీడియో సిరీస్లో నేర్చుకుంటాం. నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ వీడియో సిరీస్లో ఇది ఓన్లీ బిగినర్స్కి. సో ఎవరికైతే మ్యాట్ప్లాట్లిబ్ ఇలాంటివి ఎప్పుడు చేసుంటారో మీకు ఈ సిరీస్ అనేది చాలా హెల్ప్ అవుద్ది. సో దీంట్లో నేను వెరీ బేసిక్ ఎలిమెంట్స్ అన్నీ చెప్తాను. బిగినర్ బేసిక్ లెవెల్ అయితే నేర్చుకొని మీరు డేటా అనాలిసిస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. గైస్, నేను ఆల్రెడీ మన ఛానల్లో పైథాన్ 3 ట్యూటోరియల్స్ కానీ, పాండాస్ ట్యూటోరియల్స్ కానీ, నంపై ట్యూటోరియల్స్ కానీ ఇవన్నీ అప్లోడ్ చేస్తున్నాను. ఇన్ కేసు మీలో ఎవరన్నా పైథాన్ కానీ, పాండాస్ కానీ, నంపై కానీ వీటి మీద నేర్చుకోవాలనుకుంటే సో ఒకసారి ప్లేలిస్ట్లు అయితే చెక్ చేసుకోండి. వాటికి సంబంధించిన ట్యూటోరియల్స్ అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. Hey guys, my name is Rohit and welcome to WonkyCode. What is Matplotlib? సో మ్యాట్ప్లాట్లిబ్ అంటే ఏం లేదు. మ్యాట్ప్లాట్లిబ్ అనేది ఒక పైథాన్లో రాసిన ఒక లైబ్రరీ అనుకున్నా, ప్యాకేజ్ అనుకున్నా మీ ఇష్టం. ఓకే, సో ఈ ప్యాకేజ్ ఏం చేస్తుంది అంటే డేటా విజువలైజేషన్ చేస్తుంది. అంటే మన డేటా సెట్లో నుంచి డేటాని నార్మల్గా మనం టెక్స్చువల్ ఫామ్లో కాకుండా విజువలైజేషన్ ఫామ్లో అయితే చేయొచ్చు. సో మన డేటాని యూజ్ చేసి బార్ గ్రాఫ్లు కానీ, స్కాటర్ ప్లాట్స్ కానీ, సో ఇలాంటి గ్రాఫ్లు, చార్ట్స్ ఇలాంటివి క్రియేట్ చేయొచ్చు. సో ఈ విజువలైజేషన్ చేయడం వల్ల మనకి యూజ్ ఏంటంటే డేటాని మనం విజువల్ ఫామ్లో చూస్తే మనకి ఇంకా బాగా అర్థమయ్యి మనం బెటర్ ఇన్సైట్స్ అయితే తీసుకురావచ్చు. సో ఇప్పుడు ఈ మ్యాట్ప్లాట్లిబ్ అనేది ఎలాంటి ఇన్పుట్ తీసుకుంటుందంటే అరేస్ని కానీ, సిరీసెస్ని కానీ ఇలాంటి ఇన్పుట్ తీసుకొని 2D ప్లాట్స్ అయితే క్రియేట్ చేయగలదు. 3D ప్లాట్స్ అయితే క్రియేట్ చేయలేము దీంతో. సో 2D ప్లాట్స్ అయితే క్రియేట్ చేయగలదు. సో ఈ మ్యాట్ప్లాట్లిబ్ అనేది పైథాన్లో రాశారు. దీన్ని రిటర్న్ చేయడమే పైథాన్తో రాశారు. అండ్ నంపైని యూస్ చేసుకుంటుంది. అండ్ దీంట్లో ఉన్న మెథడ్స్ కానీ సో ఇలాంటివన్నీ మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఫార్మాట్లోనే ఉంటాయి. సో ఇప్పుడు మీరు కానీ ఇక్కడ స్ట్రక్చర్ కానీ చూస్తే మ్యాట్ప్లాట్లిబ్ యొక్క స్ట్రక్చరు సో మనకి ఫిగర్ ఎలిమెంట్, ప్లాటింగ్, సో ఇలాంటి ప్లాట్ మెథడ్ ఇలాంటివి ఉంటాయి. సో ఇదంతా లేయర్ బై లేయర్ ఫార్మాట్లో ఉంటుంది. లేయర్ బై లేయర్ ఫార్మాట్ అంటే ఏంటంటే సో ఫస్ట్ మనకి క్యాన్వాస్ అని ఒకటి ఉంటుంది. ఆ క్యాన్వాస్ అనేది ఏం చెప్పొద్దంటే మనకి ఎక్కడైతే గ్రాఫ్ వస్తుందో ఆ గ్రాఫ్ని డిఫైన్ చేస్తుంది. అదొక ఏరియా లాంటిది అనుకోండి, దీన్ని క్యాన్వాస్ అంటాం. సో దీనిపైన మనకి ఏమేమి వస్తాయంటే గ్రాఫ్ వస్తుంది. గ్రాఫ్ కానీ మనకి ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇలా ఉంటాయి. ఇది బార్ చార్ట్ అనుకోండి ప్రస్తుతానికి. సో ఇలాంటి బార్ చార్ట్స్. సో ఇది ఇంకొక లేయర్. దీని మీద మళ్ళీ టైటిల్స్, లేబుల్స్ ఇలా ఉంటాయి కదా. ఈ బార్ చార్ట్ దేనికి సంబంధించింది, ఎగ్జాంపుల్ పాపులేషన్ అనుకోండి. పాపులేషన్ అని ఒక టైటిల్ ఇస్తాం కదా. సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్కి ఇక్కడ వై యాక్సిస్కి ఒక టైటిల్ ఇస్తాం, ఇక్కడ ఒక ఎక్స్ యాక్సిస్కి ఒక టైటిల్ ఇస్తాం. సో ఇలాంటివన్నీ లేయర్ బై లేయర్ ఉంటుంది. సో ఇదొక లేయరు, ఈ చార్ట్ వరకే ఒక లేయరు, ఈ ఎక్స్ యాక్సిస్ ఒక లేయరు, ఈ వై ఒక లేయరు, అండ్ ఈ టైటిల్ ఒక లేయరు. సో ఇవన్నీ లేయర్ బై లేయర్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా లేయర్ బై లేయర్ ఉంటాయి. ఓకే, సో ఇవన్నిటిని మీరు టాప్ వ్యూలో కానీ చూస్తే అన్నీ ఎలా కనిపిస్తాయి అంటే ఒక చార్ట్లో ఉన్నట్టు కనిపిస్తాయి. ఒక చార్ట్లో ఇక్కడే ఉన్నట్టు కనిపిస్తాయి మీకు. ఓకే, సో ఇలాగా మ్యాట్ప్లాట్లిబ్ అనేది లేయర్ బై లేయర్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మ్యాట్ప్లాట్లిబ్లో మెయిన్గా 3 లేయర్స్ ఉంటాయి. బ్యాక్ ఎండ్ లేయరు, ఆర్టిస్ట్ లేయరు, స్క్రిప్టింగ్ లేయరు. సో ఫస్ట్ బ్యాక్ ఎండ్ లేయర్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక క్యాన్వాస్ అని ఏదైతే ఏరియా డిఫైన్ చేస్తుందో ఆ ఏరియా డిఫైన్ చేసేదాన్ని మనం బ్యాక్ ఎండ్ లేయర్లో చూస్తాం. నాట్ ఓన్లీ క్యాన్వాస్ ఉంటుంది అండ్ రెండరర్ అని ఉంటుంది. రెండరర్ ఏంటంటే ఇక్కడ చాలా ఎలిమెంట్స్ అయితే పెడతాం కదా, ఫిగర్కి సంబంధించినవి అంటే ప్లాటింగ్కి సంబంధించిన, గ్రాఫ్కి సంబంధించిన చాలా అయితే పెడతాం కదా. వాటిని అన్నిటినీ రెండర్ చేస్తుంది. రెండర్ చేయడం అంటే ఏంటంటే అన్నిటినీ కలిపి ఒక దాంట్లోకి తీసుకొని వస్తుంది. అన్నిటినీ కలిపి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి మనకి చూపిస్తుంది. దాన్ని రెండరర్ అంటాం. అండ్ ఇంకా బ్యాక్ అండ్ లేయర్లో ఏముంటుందంటే ఈవెంట్ హ్యాండ్లింగ్ జరగద్ది. సో ఈవెంట్ హ్యాండ్లింగ్ అంటే మనం ఏదైతే మౌస్ క్లిక్ చేసినా ఇవి ఉంటాయి కదా, కీబోర్డ్ స్ట్రోక్స్, కీబోర్డ్లో ఏదన్నా టైప్ చేసిన ఇలాంటివన్నీ మనకి ఏదైనా గ్రాఫిక్స్ కావాల్సినవన్నీ సో ఈ బ్యాక్ ఎండ్ లేయర్లు అయితే ఉంటాయి. ఆర్టిస్ట్ లేయర్ ఏంటంటే మనం ఏదైతే లేబుల్స్ కానీ, బార్ చార్ట్లు కానీ, లేబుల్స్,
టైటిల్స్, లెజెండ్స్ అని. సో ఇలాంటివన్నీ మీకు ఇప్పుడు అర్థం కాదు. మనం ప్లాటింగ్ చేసేటప్పుడు అయితే మీకు ఈ లేబుల్స్, టైటిల్స్ ఇవన్నీ వస్తాయి. అంటే ఎక్స్ యాక్సిస్కి ఏమి ఇవ్వాలి, వై యాక్సిస్కి ఏమి ఇవ్వాలి, అండ్ మార్కర్స్ అని ఉంటాయి. డిఫరెంట్ చార్ట్ టైప్స్ ఉంటాయి మనకి, ప్లాటింగ్ టైప్స్ లైక్ స్కాటర్ ప్లాట్స్ అని, బార్ హెచ్ అని. సో ఇలాంటివన్నీ ఆర్టిస్ట్ లేయర్లోకి వస్తాయి. అండ్ స్క్రిప్టింగ్ అంటే ఏంటంటే, స్క్రిప్టింగ్ అంటే ఏం లేదు, ఇక్కడ మనం రాసాం కదా పిఎల్టీ డాట్ ఫిగర్, పిఎల్టీ డాట్ ప్లాట్, పిఎల్టీ డాట్ షో ఇలాగా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఫిగరు ఇక్కడ దాకా ఎండ్ అవుద్ది. సో ఇలా రాయడాన్నే పిఎల్టీ డాట్ ఫిగర్, పిఎల్టీ డాట్ ప్లాట్ ఇలా రాయడాన్నే మనం స్క్రిప్టింగ్ అంటున్నాం. ఓకే, సో ఈ స్క్రిప్టింగ్ అనేది ఏంటంటే పైథాన్ లాంగ్వేజ్. ఓకే, పైథాన్ లాంగ్వేజ్లో రాస్తున్నాం కాబట్టి స్క్రిప్టింగ్ అంటున్నాం. ఏదైతే లాంగ్వేజ్ని యూజ్ చేస్తున్నామో దాన్ని స్క్రిప్టింగ్. మనం స్క్రిప్టింగ్ చేసినట్టే ఈ లాస్ట్ షో అని ఉంది కదా, ఈ షో కాల్ చేసిన తర్వాత అన్నిటిని కలిపి అది ఒక ఫిగర్ లా చూపిస్తుంది. సో ఇక్కడ మీకు కొన్ని రీసోర్సెస్ అయితే ఇచ్చున్నాను, ఆ రీసోర్సెస్ చూడండి. అండ్ ఈ రీసోర్సెస్లో మీకు ఇంకా బ్యాక్ అండ్ లేయర్, ఆర్టిస్ట్ లేయర్ ఉన్నాయి కదా, స్క్రిప్టింగ్ లేయర్. సో ఇవన్నీ నీట్గా అర్థం చేయాలంటే ఈ లాస్ట్ లింక్ ఉంది కదా, సో ఈ లాస్ట్ లింక్ని అయితే మీరు చూడండి. ఈ లాస్ట్ లింక్లో బ్యాక్ అండ్ లేయర్ గురించి, ఆర్టిస్ట్ లేయర్ గురించి, స్క్రిప్టింగ్ లేయర్ గురించి, వీటి గురించి ఇంకా నీట్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ మ్యాట్ప్లాట్లిబ్ గురించి ఇంకా ఎక్కువ ఇంట్రడక్షన్ కావాలంటే ద బెస్ట్ వెబ్సైట్ టు విజిట్ ఈజ్ matplotlib.org. సో దాంట్లో మీకు బాగుంటుంది, దాని వికీపీడియాలో కూడా బాగుంటుంది. సో వీటిలో అయితే చూసి మీరు ఫుల్ మ్యాట్ప్లాట్లిబ్ గురించి అయితే తెలుసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ జస్ట్ బేసిక్ ఇంట్రొడక్షన్ ఇచ్చాను నేను, అసలు మ్యాట్ప్లాట్లిబ్ అంటే ఏంది అనేది. జస్ట్ అదొక విజువలైజేషన్ లైబ్రరీ, మనం చార్ట్స్ ఇవన్నీ క్రియేట్ చేయడానికి అయితే దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, అండ్ దీంట్లో ప్రతి ఎలిమెంట్కి ఒక్కొక్క కమాండ్స్ అయితే ఉంటాయి. ప్రతి ఆ కమాండ్ని బట్టే మనకు ఒక ఎలిమెంట్ క్రియేట్ అవ్వడం కానీ, ప్లాట్లో ఉన్న ఎలిమెంట్ని క్రియేట్ అవ్వడం కానీ ప్రతిదీ కమాండ్లో ఉంటుంది. సో దట్స్ వెరీ మచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.